హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామేషు చందు ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో మీరు కనుక గమనించినట్టయితే కొత్త పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఎలా రాయాలి అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిందా లేదా అని ఒక క్వైరీ అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే మనం ఇవాళ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అలానే పెన్షన్స్ రకాలు చాలా ఉంటాయండి. మనం పెన్షన్స్ రకాలు కనుక గమనించినట్టయితే కొత్త పెన్షన్ కార్డు మీకు ఇందాక చెప్పినట్టే, అలానే మీకు ఇక్కడ విడో పెన్షన్ అంటారు. విడో పెన్షన్తో పాటు 60 years అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలానే వికలాంగుల పెన్షన్ అంటారు. తర్వాత వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలా వివిధ రకాల పెన్షన్స్ ఉన్నాయి కదా, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎలా సెట్ చేయాలి అండ్ ఆ డాక్యుమెంట్స్ని ఎలా రాయాలి, ఫిలప్ ఎలా చేసి ఆ సచివాలయంలో అనేది అప్లై చేయాలో తెలుసుకుందాం. సో కొంతమంది అయితే మరీ కొంచెం డౌట్స్ డిఫరెంట్గా అడుగుతున్నారు. అదేంటంటే ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ అప్లికేషన్, ఆ అప్లికేషన్లో మీరు ఫిలప్ చేసేటప్పుడు స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు. అండ్ ఇది ఆన్లైన్ ప్రాసెసే ఫ్రెండ్స్. ఆన్లైన్ అనేది మనం చేయడానికి కుదరదు. సో మనం ఎక్కడ కూడా మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీరు అప్లై చేయడానికి అయితే కాదు. ఇది థర్డ్ పార్టీ పర్సన్స్ అయితే చేయలేరు ఈ అప్లికేషన్ని. మీరు మీ గ్రామ సచివాలయం ఏదైతే ఉంటుందో ఆ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే మీకు డాక్యుమెంట్స్ కనుక ఫస్ట్ డిస్కస్ చేసే ముందుగా మనం అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత నేను డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్ మీకు ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు డిస్క్రిప్షన్లో నాకు అప్లికేషన్ అని టైప్ చేయండి. వాళ్ళకి నేను మీ యొక్క నంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. ఆ నెంబర్కి నేను వాట్సాప్ అయితే సెండ్ చేస్తాను. అండ్ లేదా మీ యొక్క మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. మెయిల్ ఐడికి అయితే నేను ఆ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది అప్లికేషన్ అనమాట. మీరు ఏ రకమైన పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా, విడో పెన్షన్ కానివ్వండి, లేక వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేకపోతే వికలాంగ పెన్షన్ కానివ్వండి, ఏజ్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఇంట్లో ఒకరికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వచ్చినట్టయితే 55 years వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నట్టయితే లేడీస్లో అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో ఒకరికే రావడం జరుగుతుంది. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ సెకండ్ కేటగిరీ కిందకి వచ్చినట్టయితే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో ఉంటారో, ఒకవేళ 4 wheeler కనుక ఇంట్లో ఉన్నట్టయితే 300 వాళ్ళైతే ఈ పర్టికులర్ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరండి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఇంట్లో ఒకరు మాత్రమే 55 years ఉన్న వాళ్ళు కానివ్వండి, లేడీస్ అయితే, జెంట్స్ అయితే 60 years ఉండాలి. అలానే ఒకవేళ వాళ్ళు విడో అయితే కనుక విడోస్ ఎలిజిబుల్ అండి. అండ్ అలానే ఒక వృద్ధాప్యం సంబంధించి వాళ్ళు పెన్షనర్స్, వికలాంగ పెన్షన్స్ అంటాం కదా అండి, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అయితే వాళ్ళకి పర్సంటేజ్ అనేది ఉండాలి. వికలాంగుల పెన్షన్ అప్లై చేసేటప్పుడు వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది అనమాట. ఆ సదరంలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. పర్టికులర్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ విషయాన్ని కనుక గమనించినట్టయితే ఇది అప్లికేషన్ కదా ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో నేను పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గమనిస్తే ఈ అప్లికేషన్లో ఫస్ట్ ఏంటి అప్లికేషన్ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్ అంటారు దీన్ని. సో ఇది ఎటువంటి వాళ్ళకి అప్లై చేయొచ్చు అంటే అన్ని రకాల పెన్షన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ అంటే ఎవరిది ఎంటర్ చేయాలంటే దరఖాస్తుదారుని ప్రాథమిక వివరములు, అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో, అంటే ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళు ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సపోజ్ లెటర్స్ ఇమాజిన్ మీరే ఆ దరఖాస్తుదారు అనుకోండి, మీకే పెన్షన్ అప్లై చేయాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలానే మీ యొక్క పేరు ఆధార్లో ఎలా ఉంటుందో సేమ్ యాస్ట్రీస్ అన్ని లెటర్స్ కూడా క్యాప్ లెటర్స్ అయితే రాయడానికి ట్రై చేయండి. అండ్ తండ్రి కానీ భర్త కానీ లేదా ఆధార్లో ఏ పేరు అయితే ఉందో ఆ యొక్క పేరు అనేది మీరు కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. సపోజ్ సింగిల్స్ అనుకోండి, లైక్ అన్మ్యారీడ్ వాళ్ళైతే ఫాదర్ పేరు రాస్తారు. మ్యారీడ్ అని వాళ్ళు భర్త అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన అండర్లైన్ చేసి అండ్ టిక్ చేసి ఆ యొక్క పేరు అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది. లింగం ఏంటి, లింగం అంటే వాళ్ళ యొక్క సెక్స్, అంటే ఫీమేలా మేలా అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ కార్డ్ ప్రకారం వయసు ఎంత, అంటే వాళ్ళ తేదీ, మంత్, ఇయర్ ఆధార్లో ఎలా ఉందో అలా ఇక్కడ మీరు డేట్ వేస్తే సరిపోతుంది. అండ్ మీ యొక్క కులం, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, సపోజ్ ముస్లిమ్స్ అనుకోండి, షేక్సా, సయ్యద్సా, పఠాన్సా ఏంటి వాళ్ళు. తర్వాత మైనారిటీస్, సో ఇలా హిందూస్లో అనుకోండి వాళ్ళు ఎస్సీసా, ఎస్టీసా, ఓసీసా, బీసీసా ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా అనమాట ఇది. అండ్ ఇంకా మీరు కనుక గమనించినట్టయితే క్రిస్టియన్స్ అనుకోండి, ఎస్సీస్లో వాళ్ళు సబ్ కేటగిరీ ఉంటారు. ఇలా డిఫరెన్స్గా ఇక్కడ మీరు ఏం రాయాలి, కులం అంటే మీరు కంప్లీట్గా రాసేసేయండి బెస్ట్. సపోజ్ ఇప్పుడు నాయుడుస్ అనుకోండి లేదా రెడ్డీస్ అనుకోండి, రెడ్డి ఓసీ అని రాసేసేయండి. అలానే మతం అంటే ఇండియన్, హిందూస్ అయితే ఇండియన్ హిందూ, ముస్లిమ్స్ అయితే ఇండియన్ ముస్లిం, అండ్ క్రిస్టియన్స్ అయితే ఇండియన్ క్రిస్టియన్ అని రాస్తారనమాట. తర్వాత
తర్వాత విద్యార్హత విషయానికి వచ్చినట్టయితే ఎంతవరకు చదువుకున్నారు, ఒకవేళ వాళ్ళు చదువుకున్నట్టయితే కనుక సపోజ్ 10th క్లాస్ చదువుకుంటే 10th క్లాస్, 7th క్లాస్ చదువుకుంటే 7th క్లాస్, ఏమి చదువుకోలేదంటే ఇక్కడ డాష్ పెట్టేసేయండి, ఓకేనా. తర్వాత వైవాహిక స్థితి ఏంటి వాళ్ళ కేటగిరీ, డివోర్స్ అయినారా, లేకపోతే మ్యారీడ్ అయిన వాళ్ళ, అన్మ్యారీడ్ అయిన వాళ్ళ, లేకపోతే విడోసా. సో ఇక్కడ నేను మీకు ఇందాక పెన్షన్స్ గురించి డిస్కస్ చేశాను కదా, డివోర్స్ అంటే డివోర్స్ అయిపోయి ఉంటుంది, 55 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మ్యారీడ్ అనుకోండి, మ్యారీడ్ అయ్యి 65 years లేదా 55 years అయి ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే అన్మ్యారీడ్ వాళ్ళంటే పెళ్లి కాకుండా ఉంటుంది, 55 years అయి ఉంటుంది అనమాట, అలాంటి వాళ్ళు కూడా ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అలానే విడోస్, ఎవరైతే హస్బెండ్ చనిపోయి ఉంటారో వాళ్ళ ఏజ్ చాలా తక్కువ ఉంటుంది, 35 years కానివ్వండి, 25 years కానీ, లేదా 55 years, ఇట్స్ డిపెండ్స్ అపాన్. సో ఎవరైనా కూడా ఏజ్ ఎంత ఉన్నా కూడా దీనికి సంబంధం ఉండదు. వాళ్ళు కనుక హస్బెండ్ చనిపోయినట్టయితే వాళ్ళని విడో అంటాం కదా, ఆ విడో పెన్షన్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ యాజ్ పర్ ఆధార్లో లింక్ అయిన మొబైల్ నెంబర్ వేయడానికి ట్రై చేయండి. అండ్ పర్మనెంట్ అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్, అలానే మీ యొక్క స్ట్రీట్ నేము, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీ యొక్క మండల్ నేము, అండ్ సచివాలయం నేము, పిన్ కోడ్ నేమ్. మీకు ఒకవేళ అడ్రస్ ఆధార్లో ఒకటి ఉంది, మీరున్న అడ్రస్ ఒకటి ఉంది అన్నట్టయితే ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ రాసేసేయండి. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేసేయండి అనమాట. ఇది ఫస్ట్ అప్లికేషన్ విషయానికి వచ్చినట్టయితే. ఇంకా సెకండ్ అప్లికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక పెన్షన్ రకం, నేను ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎన్ని రకాల పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. వృద్ధాప్యం, వితంతు, వికలాంగు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకార, అభయహస్తం, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు, ధర్మకారులు, కళ్ళు గీత కార్మికులు. సో వీళ్ళందరూ కూడా పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ పెన్షన్ అప్లై చేసేవాళ్ళు 3 categories-లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉంటారంటే వికలాంగులు ఉంటారు, వితంతువులు ఉంటారు, వృద్ధాప్యులు అండ్ ఒంటరి మహిళలు అయితే ఉంటారనమాట. ఇంకా వికలాంగుల పెన్షన్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు సదరం సర్టిఫికేట్ అని మీకు ఇందాక చెప్పాను కదా, అంటే వాళ్ళకి ఎంత ఉంది, సపోజ్ బ్లైండ్ అనుకోండి, బ్లైండ్ అనేది పర్సంటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ పర్సంటేజ్ ఉంటేనే వాళ్ళకి పెన్షన్ రావడం జరుగుతుంది. దానికి ఒక నంబర్ అనేది జనరేట్ చేస్తారు, దాన్ని సదరం అంటారు. ఆ సదరం ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే దరఖాస్తుదారుని ఉపకులం, నేను మీకు ఇందాక చెప్పాను కదా అక్కడ క్యాస్ట్ రాయండి అని. రెడ్డి అంటే క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అనమాట. సబ్ క్యాస్ట్ అంటే ఏంటి, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, అది సబ్ క్యాస్ట్ అనమాట. ఇక్కడ మీరు సబ్ క్యాస్ట్ రాయాలి. అలానే రిలేషన్షిప్ టైప్ అంటే మీ ఆధార్ కార్డులో ఎవరైతే నేమ్ ఉంటుందో ఆ రిలేషన్షిప్ ఏంటి. సపోజ్ మీరు అబ్బాయిలు అనుకోండి, అబ్బాయిలు పెన్షన్కి అప్లై చేస్తున్నారు, సో ఇక్కడ మీరు మీ వైఫ్ పేరు రాయాలనుకుంటే వైఫ్ అని రాసేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత రిలేషన్షిప్ పేరు ఏంటి, మీ యొక్క వైఫ్ అండ్ వైఫ్ పేరు. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అనుకోండి, ఇక్కడ ఫాదర్ లేదా మదర్ పేరు అండ్ వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క టైపు. అలాగే పంచాయతీ పేరు, మీ పంచాయతీ ఏంటి, అది ఏ కేటగిరీకి సంబంధించింది, ఆ పంచాయతీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉండాలి. అది కూడా లేటెస్ట్ 2026 సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్లు మాత్రమే తీసుకుంటుంది ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్లు తీసుకుంటున్నారా, నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్కి మాత్రమే పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్లో ఇక్కడ మీరు ఏం మెన్షన్ చేయాలి, లేదు అని మెన్షన్ చేయాలి. ఒకవేళ తీసుకుంటున్నట్టయితే కనుక ఎస్ అని మెన్షన్ చేయాలి. ఎస్ అని మెన్షన్ చేసి మీరు అప్లికేషన్ అనేది అప్లై అయితే చేయకూడదు. ఇక్కడ నో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఆధార్ కార్డులో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా, అలా మార్పు చేస్తే ఎన్నిసార్లు మార్పులు చేసుకున్నారు అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అనేది చాలామంది మార్చేస్తుంటారు పెన్షన్ రావడం కోసం అనేసి. అలా అయితే చేయకూడదు. అలా చేసిన వాళ్ళకి పెన్షన్ ఆధార్ హిస్టరీ బేస్ చేసుకొని మీకు పెన్షన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో కాబట్టి మీరు అలా చేసుకొని ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని రాయాలి, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు అలా మెన్షన్ చేసుకోలేదనుకోండి, ఏం అవసరం లేదు, డాష్ అయితే పెట్టేసేయండి. ఇంకా డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ చేసేటప్పుడు మీ యొక్క తమ విధేయుడు లేదా తమ విధేయురాలు, అబ్బాయిలు అయితే వాళ్ళ సిగ్నేచర్, అమ్మాయి అయితే అమ్మాయి సిగ్నేచర్ ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది, చాలా మంది బ్లర్ ఆధార్ కార్డ్ పెడుతుంటారు ఫ్రెండ్స్, అలా కాదు, కంప్లీట్ పెద్ద ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్టయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనమాట. మీరు నెట్ షాప్ కానీ లేదా మీ మొబైల్లో మీరే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆధార్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దీని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్
నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది పెట్టాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది పెట్టాలి, అండ్ రైస్ కార్డ్ జిరాక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. రైస్ కార్డ్ జిరాక్స్ అనేది మీకు ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఏటీఎం టైప్లో ఒక డిజిటల్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ కార్డ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ గడిచిన 6 నెలల కరెంట్ బిల్ జిరాక్స్, అంటే రీసెంట్గా ఏదైతే కరెంట్ బిల్ మీకు వచ్చిందో అదే పెట్టండి, ఎందుకంటే దాన్ని కన్సిడర్ చేస్తారనమాట. అండ్ పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం, సపోజ్ విడోస్ అనుకోండి, విడోస్ సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ మీరు సదరం సర్టిఫికేట్ అంటే వికలాంగులు అనుకోండి, మీ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు అన్మ్యారీడ్ పర్సన్స్ అనుకోండి, అన్మ్యారీడ్ పర్సన్ అంటే చదువుకున్న వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేస్తారు, అండ్ వాళ్ళకి సంబంధించిన ఏదైనా అదర్ ప్రూఫ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఇలా మీ యొక్క పెన్షన్ సంబంధించి దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మీ సచివాలయం దగ్గరలో ఉన్న సచివాలయం తీసుకెళ్తే వాళ్ళు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ పెన్షన్ సంబంధించి ప్రాసెస్ అనేది కొంచెం పెండింగ్ పెట్టారు. ఈ డేట్ రాగానే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా నేను ఒకటి చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో మీకు పెన్షన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది కంప్లీట్ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉండకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైతే ఈ ఫామ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్లీజ్ ప్రొవైడ్ అని కామెంట్ అయితే చేయండి. మీకైతే ఈ అప్లికేషన్ అనేది నేను సెండ్ చేయడం జరుగుతుంది. అలానే మీకు ఈ పర్టికులర్ అప్లికేషన్ గురించే కాకుండా వేరే ఫర్దర్గా ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేయడంలో డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ నేమ్ అనేది టైప్ చేసి పంపించండి. ఖచ్చితంగా నేను అప్లికేషన్ అనేది మీకు టైప్ చేసి పంపించడమో లేకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేయడం ఏదో ఒకటి చేస్తాను. అండ్ మనకు వాట్సాప్ లింక్ అయితే నేను ఒకటి క్రియేట్ చేస్తాను. గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు 99 రూపీస్ చేసి మీ స్క్రీన్ షాట్ అనేది నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, దానికి సెండ్ చేసినట్టయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. లేటెస్ట్ అప్డేట్స్ అనేది 24/7 మన యూట్యూబ్ ఛానల్లో అలానే వాట్సాప్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క క్వైరీస్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. లైవ్లో చూపి